నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ నియామక చరిత్రలో అంటే ఆంధ్రప్రదేశ్ డిఎస్సి విషయంలో అతిపెద్ద అంటే మెగా డిఎస్సి 16,347 పోస్టులకి నోటిఫై చేసి 15,941 మందిని సెలెక్ట్ చేశారు. దీనికి కోర్టులు కూడా క్లీన్ చిట్స్ ఇచ్చాయి. ఇది టీసీఎస్ అయాన్ టెక్నాలజీతో పూర్తి పారదర్శకంగా పూర్తి చేసిన ప్రాసెస్. కానీ వైసీపీ ఏడాది తర్వాత కూడా నిద్రపోకుండా పేపర్ లీక్ అనేది ఒకటి, ప్యాకాట ఆడేటోళ్ళకి జాబ్స్ ఇచ్చారు, స్పోర్ట్స్ కోటా స్కామ్, డేటా లీకేజ్, ఇటువంటి చాలా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇది నిజమా లేక రాజకీయంగా బురద జల్లటమా? అసలు ఈ వీడియోలో టీసీఎస్ అయాన్ సెక్యూరిటీ డీటెయిల్స్ ఏంటి, అధికారిక డేటా ప్రకారం రియలిస్టిక్గా ఎగ్జాంపుల్స్ ఏంటి, వైసీపీ అలిగేషన్స్లో రియాలిటీ ఏమన్నా ఉందా అనేది పూర్తిగా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. మొదటగా మెగా డిఎస్సి గురించి అసలు డీటెయిల్స్ ప్రాసెస్ ఒక్కసారి మనం పరిశీలించినట్టయితే మీకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. నోటిఫై చేసినటువంటి పోస్టులు 16,347, ఎంపిక చేసిన వాళ్ళు 15,941, అంటే 97.52% ఫిల్ రేట్. మిగిలిన పోస్టులు 406. కొన్ని రిజర్వ్డ్ కేటగిరీలో అర్హత కలిగిన వాళ్ళు లేకపోవటం వల్ల ఇవి క్యారీ ఫార్వర్డ్ అయినాయి. పోస్టులు ఏమేంటి అనేది ఒక్కసారి మనం చూసినట్టయితే స్కూల్ అసిస్టెంట్స్ 7,725, సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఎఫ్జిటి అంటారు 6,371, టీజీటీ ప్లస్ పీజీటీ 2,067, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ 132, ప్రిన్సిపాల్స్ 52. ఎగ్జామ్ ప్రాసెస్ అంతా కూడా ఎలా జరిగిందో చూస్తే ఈ టీసీఎస్ అయాన్ ద్వారా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి ద్వారా జరిగింది. 3.36 లక్షల మంది అభ్యర్థులు, 5.77 లక్షల అప్లికేషన్స్ వచ్చినాయి. మార్కింగ్ చూసినట్టయితే 80% డిఎస్సి ఎగ్జామ్ ప్లస్ 20% టెట్ స్కోర్. ఇక మెరిట్ ఒకసారి చూసినట్టయితే మెరిట్ కమ్ రోస్టర్ సిస్టమ్, వెయిటింగ్ లిస్ట్ లేదు. రియల్ ఎగ్జాంపుల్స్ మనం ఒకసారి పరిశీలించినట్టయితే పీజీటీ ఇంగ్లీష్లో రమేశ్రీ వెలగల 85.43 మార్క్స్తో టాపర్, హిందీలో కౌశిక్ శాస్త్రి 88.53 మార్క్స్, ప్రిన్సిపల్ కేటగిరీలో చింతల గౌతమ్ 75.5 మార్క్స్. ఇవి జస్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు క్లారిటీ కోసం. ఇలాంటి మెరిట్ ఆధారంగా సెలక్షన్స్ జరిగినాయి అని చెప్పడం కోసం ఈ డీటెయిల్స్ చెప్పాను. ఈ మెరిట్ లిస్ట్ అన్నీ కూడా ఆన్సర్ కీతో సహా apdsc.apcfss.in లో పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి. రెండో అంశం ఏంటంటే టీసీఎస్ అయాన్ ఎగ్జామ్ సెక్యూరిటీ డీటెయిల్స్ ఒకసారి చూస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది ఏం జరిగిందనేది. వైసీపీ అత్యధికంగా ప్రచారం చేస్తున్నటువంటి పేపర్ లీక్ ఆరోపణలపై స్పష్టమైన సమాధానం ఇప్పుడు వచ్చే అవకాశం ఉంది. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. సెక్యూరిటీ ఫీచర్స్ ఏంటి అసలు ఇందులో అంటే 256 బిట్ ఎన్క్రిప్షన్, అంటే ప్రతి క్వశ్చన్ ఎన్క్రిప్టెడ్. రెండో అంశం 42,000 ప్లస్ క్వశ్చన్స్ బ్యాంక్, ఆల్గారిథం ద్వారా ర్యాండమ్గా సెలెక్ట్ చేశారు. 89 సెషన్స్, 154 సెంటర్స్, ప్రతి సెషన్కు వేర్వేరు క్వశ్చన్ పేపర్. ఎగ్జామ్ రోజు మాత్రమే డిక్రిప్ట్ అవుతుంది ఈ పేపర్. అంతకుముందు ఎవరికి కూడా పూర్తి పేపర్ యాక్సెస్ ఉండదు, లేదు. ఇంకెక్కడ లీక్ అవుద్ది మనకు అర్థం కాదు. ఇది స్టాండ్ అలోన్ సర్వర్స్. తర్వాత రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్ ఉంది, మల్టీ లేయర్ సైబర్ సెక్యూరిటీ సిస్టమ్ ఉంది, ఆడిట్ ట్రయల్స్ ఉన్నాయి, ఫుల్ స్క్రీన్ లాక్డౌన్, బయోమెట్రిక్ వెరిఫికేషన్, సీసీటీవీ సెక్యూరిటీ. ఇన్ని రకాల వ్యవస్థ ద్వారా ఈ ఎగ్జామ్ జరిగింది. ఇంకొక ఎగ్జాంపుల్స్ మనం గమనించినట్టయితే 5.77 లక్షల అప్లికేషన్లో ఒక్క అధికారిక లీక్ ఫిర్యాదు కూడా రాలా. విద్యాశాఖ సెక్రటరీ కోన శశిధర్ స్పష్టం చేశారు, టీసీఎస్ అయాన్ సిస్టంలో లీక్ అనేది సాధ్యం కాదు, లీక్లు అయినట్టుగా ఎలాంటి ఆధారాలు లేవు. మరి గతంలో వైసీపీ పాలనలో జరిగినటువంటి నియామకాలతో పోలిస్తే ఇది అత్యంత సేఫ్ ప్రక్రియ అని చెప్పక తప్పదు. వైసీపీ అలిగేషన్స్ వర్సెస్ రియాలిటీ ఒకసారి మనం చూద్దామా. ఒక అలిగేషన్ పేపర్ లీకు, డేటా డిలీట్ అని ప్రధానంగా ఎప్పటి నుంచో అదే పదే చెప్తున్నారు. నిన్న డిఎస్సి అభ్యర్థులతో కూడా మీటింగ్ పెట్టారు వైసీపీ వాళ్ళు. పేపర్ లీక్ అయింది, డేటా డిలీట్ అంటారు, మెరిట్ లిస్ట్ దాచేశారు అని అంటారు. అంటే రియాలిటీ మనం చూసినట్టయితే ఒకవేళ అది జరిగి ఉండుంటే
అధికారికంగా ఎలాంటి ఫిర్యాదు కంప్లైంట్ ఇంతవరకు రాలేదు. తర్వాత టీసీఎస్ ఎన్క్రిప్టెన్స్ తోటి లీక్స్ అసాధ్యం. డ్రాఫ్ట్ ఆన్సర్కి కానీ ఫైనల్కి కానీ నార్మలైజేషన్ స్కోర్స్ కానీ జిల్లా వారి మెరిట్ లిస్టులు ఎప్పటికప్పుడు అధికార వెబ్సైట్లో ఉన్నాయి. కాబట్టి ఇంకెక్కడ డిలీటు, ఇంకెక్కడ లీకు. 1.4 లక్షల ఆ అబ్జెక్షన్స్ను కూడా పరిష్కరించారు, సాల్వ్ చేశారు. కోర్టులు క్లీన్ చిట్ ఇచ్చేసినాయి. సో అలిగేషన్లో నిజం ఎక్కడ ఉంది? రెండో అలిగేషను స్పోర్ట్స్ కోటా అండ్ బిడ్జ్ అంటే ప్యాక్ ఆట వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారని వీళ్ళు అంటున్నారు. ప్యాక్ ఆట ఆడే వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారా? స్పోర్ట్స్ కోటా అమ్ముడు పోయింది, 15 లక్షల వరకు అమ్ముడు పోయింది అని ఒక అలిగేషన్ చేశారు. మనం ఒకసారి ఎందుకు ఈ మాట వాళ్ళు అంటున్నారంటే, కేంద్ర ప్రభుత్వం గుర్తించినటువంటి 45 స్పోర్ట్స్లో బిడ్జ్ అంటే మైండ్ స్పోర్ట్స్, చెస్ లాంటి ఒక గేమ్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ స్పోర్ట్స్ లిస్టులో అది ఉంది. 3% హారిజెంటల్ స్పోర్ట్స్ కోటా కింద 421 పోస్టులు కేటాయించారు ఈ స్పోర్ట్స్ కేటగిరీలో. కానీ బిడ్జ్ అనే గేమ్లో అర్హులు ఎవరూ రాకపోవటం వల్ల ఒక బిడ్జ్ పోస్ట్ కూడా కేటాయింపు ఫిల్ఫిల్ జరగలేదు. ఇంకెక్కడ ప్యాకెట్ వాళ్ళకి ఇచ్చారు మరి నాకు అర్థం కాల. 870+ ఫేక్ సర్టిఫికెట్స్ రిజెక్ట్ చేశారు శాప్ ఆధారంగా. ఇక రియల్ ఎగ్జాంపుల్స్ మనం చూసుకున్నట్టయితే, కర్నూలు జిల్లా స్పోర్ట్స్ కోటాగా ఎంపికైనటువంటి ఉపాధ్యాయులు స్వయంగా ఈ మధ్య కాలంలో వీడియోలు రిలీజ్ చేసి, మేము నేషనల్ లెవెల్లో ప్రాతినిధ్యం వహించాము, మా సెలక్షన్ ప్యూర్ మెరిట్ ఆధారంగా జరిగింది, ఇందులో అపోహలు చేయవద్దు, మమ్మల్ని అవమానించొద్దు అని ఆ సెలెక్ట్ అయిన వాళ్ళు అప్పీల్ చేస్తూ ఉన్నారు చాలా మంది. ఇక్కడ ఏదైతే రూమర్స్ వస్తున్నాయో స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు జరిగాయని, అలాంటివి ఏమీ లేవు. ఎందుకంటే మేము ఈ 3% రిజర్వేషన్ వల్ల మేము ఎంతో లాభం పొందాము. ఇలాంటి అథ్లెట్స్ ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల పాఠశాలలో సర్వీస్ చేస్తున్నారు. ఇక వైసీపీ అలిగేషన్ ఇంకొక నెంబర్ 3, యువగళంకి ఫేవరెటిజం చేశారు. యువగళంలో లోకేష్ బాబు ఎవరు సపోర్ట్ చేశారో వాళ్ళకి ఫేవరెట్గా ఉద్యోగాలు ఇచ్చేశారు. ఇది ఒక కామెంట్, అలిగేషన్ చేశారు. ఒక రియాలిటీ నేను చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇందులో రియాలిటీ ఏంటంటే, ఒక వ్యక్తికి, యువగళంలో ఉన్నటువంటి వ్యక్తికి సాక్షి టీవీలో లోకేష్ని తీవ్రంగా విమర్శించాడు అతను. ఆయనకి వచ్చింది ప్యూర్ మెరిట్ ప్రాతిపదికన ఉద్యోగం. ఏది లోకేష్ని విమర్శించిన ఆయనకు వచ్చింది, సపోర్ట్ చేసిన ఆయనకు కాదు. ఇది రాజకీయ జోక్యం లేదనే దానికి ఇది ఒక స్పష్టమైన ఎగ్జాంపుల్గా మనం చెప్పవచ్చు. ఇది వాళ్ళు చెప్పిన అలిగేషన్స్, ఈ సెలక్షన్ ప్రొసీజర్లో జరిగినటువంటి ప్రాసెస్. 15,941 మంది యువతకి న్యాయం జరిగింది. ఒకటి, టీసీఎస్ అయాన్ సెక్యూరిటీతో కోర్టు క్లీన్ చిట్తో పూర్తి మెరిట్ ఆధారంగా జరిగిన ఈ నియామకాల ప్రాసెస్పై వైసీపీ అపోహలు, గ్రామీణ యువతను మోసం చేసే రాజకీయ వ్యూహం అని నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎగ్జామ్ అయిపోయి జాబ్లో జాయిన్ అయిన ఇంతకాలం నుంచి ఇప్పటి వరకు బేస్లెస్ ఫాల్స్ అలిగేషన్స్ చేస్తూ ఆధారాలు చూపించకుండా, మరి ఆ డిఎస్సి ఎవరైతే సెలెక్ట్ కాలేదో వాళ్ళతో మీటింగ్ పెట్టి వాళ్ళని రెచ్చగొడుతూ సెలెక్ట్ అయిన ఉపాధ్యాయుల్ని అవమానపరిచే విధంగా మాట్లాడుతూ ఈ విధంగా ప్రజల్ని రెచ్చగొట్టే కార్యక్రమం చేయటం కరెక్ట్ కాదు. ఏదన్నా ఆధారాలు ఉంటే ఆధారాలతో పాటు ప్రాసెస్ ప్రకారం నిరూపించవలసిన బాధ్యత వైఎస్ఆర్సీపీకి ఉంది అనేది నా అభిప్రాయం. మరి మీరేమనుకుంటున్నారు? మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ నొక్కండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.